విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. కార్యసిద్ధిలో ఉత్తమ వరప్రాప్తి, ఉత్తమ వధూప్రాప్తి, వివాహ సిద్ధి, అనుకూల దాంపత్య సిద్ధి, వీటికి సంబంధించినటువంటి విషయాలు మనం తెలుసుకుంటున్నాం. వివాహం జరగటం కోసమని ఈ విధమైనటువంటి శ్లోకాన్ని రోజు 108 సార్లు చేయాలి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. నమస్తే త్వాంబికే భీక్ష్ణం స్వసంతానయుతాం శివాం భూయాత్ పతిర్మే భగవాన్ కృష్ణస్తదనుమోదతాం అని చెప్పి ఈ శ్లోకాన్ని 108 సార్లు చదువుకోవాలి. నమస్తే త్వా అంబికే అభీక్ష్ణం స్వసంతానయుతాం శివాం. అమ్మా నీకు నమస్కారం, మంచి సంతానం కలిగేటటువంటి శుభప్రదమైనటువంటి అవకాశాన్ని నాకు కలిగించవలసినది, అటువంటి రీతిగా నాకు వివాహం జరిగే మార్గం చూడవలసినది. భూయాత్ పతిర్మే భగవాన్ కృష్ణస్తదనుమోదతాం. నాకు అనుకూలుడైనటువంటి భర్త వచ్చుగాక. మే భగవాన్ పతిర్మే భూయాత్. సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనటువంటి పతి నాకు వచ్చుగాక. కృష్ణస్తదనుమోదతాం, దాన్ని కృష్ణ పరమాత్మ ఆమోదించుగాక, అటువంటి అవకాశాన్ని నాకు కలిగించుగాక అని చెప్పి అమ్మవారిని కృష్ణుణ్ణి కూడా ప్రార్థించటం ద్వారా అనుకూలుడైనటువంటి భర్తని పొందాలి అని చెప్పి 108 సార్లు చదువుకోవటం. నమస్తే త్వాంబికే అభీక్షణం స్వసంతానయుతాం శివాం భూయాత్ పతిర్మే భగవాన్ కృష్ణస్తదనుమోదతాం అనేటటువంటిది అలా చదువుకోవాలి. కార్యసిద్ధి కోసమని భగవత్ సన్నిధానానికి వెళ్ళి కార్యసిద్ధిని పొందేటటువంటి మార్గం, వివాహం కానివ్వండి లేకపోతే ఏదైనా కార్యసిద్ధి, మనం ఏది కోరుకుంటే అది నెరవేరటం కార్యసిద్ధి. దానికి మార్గం తెలియజేశారు. శుక్రవారం నాడు విఘ్నేశ్వరాలయానికి వెళుతూ గరికమాల వెళ్ళాలి. అలా గరికమాల తీసుకువెళ్ళి సమర్పించేటట్లయితే శుక్రవారం నాడు నిర్విఘ్నంగా కార్యసిద్ధి చేకూరుతుంది అని చెప్పారు పెద్దలు. అలాగే కార్యసిద్ధి కోసమని శుక్రవారం నాడు శివాలయానికి బిల్వపత్రాలు తీసుకువెళ్ళటం. అలా తీసుకువెళ్ళటం వల్ల ఈతి బాధలు తొలగిపోతాయి, శుభాలు చేకూరుతాయి. అటువంటి కార్యసిద్ధి కోసమని శివాలయానికి బిల్వపత్రాలు. అలాగే శుక్రవారం నాడు ఆంజనేయాలయానికి వెన్నముద్ద తీసుకువెళ్ళటం, సమర్పించటం. దానివల్ల వ్యాపారాభివృద్ధి జరుగుతుంది అని చెప్పబడ్డది. లక్ష్మీనారాయణ ఆలయానికి వెళ్ళేటప్పుడు తులసిమాలను తీసుకువెళ్ళటం, దానివల్ల సకల బాధలు తొలగిపోతాయి, సకల శుభాలు చేకూరుతాయి అని చెప్పబడ్డది. శుక్రవారం నాడే అమ్మవారికి, దుర్గామ్మవారికి పసుపు కుంకుమలు, ఎరుపు పూలు తీసుకువెళ్ళి సమర్పించేటట్లయితే అష్టైశ్వర్యములు, సుఖప్రాప్తి చేకూరుతుందని పెద్దలు చెప్పారు. కాబట్టి అలా కార్యసిద్ధి కోసమని ఆయా దేవతలకి వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలు తీసుకెళ్ళి సమర్పించటం ద్వారా సకల కార్యసిద్ధిని పొందాలి అని చెప్పి పెద్దల యొక్క మాట. స్వస్తి.